రైట్ మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై నిన్నటి నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది బీజేపీ. అందులో భాగంగానే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ చెలో సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా పోలీసులు భారీగా మోహరించి ఉన్నారు. ఎక్కడికక్కడ బీజేపీ అగ్ర నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ పై పోరుకు ఇప్పుడు బీజేపీ సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ నేతల గృహాల నిర్బంధ కార్యక్రమం కొనసాగుతోంది. నారీ శక్తికి ద్రోహం చేసిన కాంగ్రెస్ ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు అనంటూ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక విదేశీ స్థాపించాడో ఏఓ హ్యూమ్స్, బ్రిటిష్ స్థాపించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకు ఒక ఇటాలియను దాని ఒక అధినేతగా ఉంటూ ఈరోజు ఆ కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు మొత్తం కూడా బానిసంగా ఒక బానిసత్వంతో పనిచేస్తున్నట్టు నాయకులు మనం చూస్తున్నాం. ఇటు రేవంత్ రెడ్డి గారు అయితే ఏంది, వీళ్ళందరూ అయితే ఎవరైతే ఏంది, ఆ బానిసత మనస్తత్వంతో, ఫ్యూడల్ మనస్తత్వంతో కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ఇంకా మహిళలు రాకూడదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాకూడదు, మా కుటుంబం నుంచే కావాలనేసి సోనియా గాంధీ, అదేవిధంగా